ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్. స్టార్ట్ చేద్దామా? సో నేను డిస్కస్ చేసుకునేది ఫస్ట్ చాప్టర్, ఫండమెంటల్స్ ఆఫ్ ఆవేశపడద్దు. బుక్స్ ఏం ఓపెన్ చేయొద్దు, జస్ట్ వినండి చాలు. తర్వాత టైం వేస్తే అప్పుడు నోట్ చేసుకో. సో ఫండమెంటల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఫండమెంటల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూడడానికి ఏదో పెద్ద నేమ్లో ఉంటుంది, కానీ అంత హడావుడి ఏమి ఉండదు. జస్ట్ టైం వాల్యూ ఆఫ్ మనీ. సో టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే తెలుసా? ఇచ్చి పడేసి ఉంటారు. ఏంటమ్మా టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే? ఫ్యూచర్ వాల్యూ. సరే, మనోడు మంచి జోష్ మీద ఉన్నాడు కాబట్టి సపోజ్ జీవన్కి రోజు 1,00,000 రూపీస్ ఇచ్చి, సరే మనోడు రిచ్ కిడ్ కాబట్టి మనోడి దగ్గర 1,00,000 రూపీస్ నేను తీసుకున్నాను అనుకుందాం. సో 1,00,000 రూపీస్ నేను తీసుకుని అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ అదే 1,00,000 రూపీస్ ఇస్తాను అంటే యాక్సెప్ట్ చేస్తాడా? నో. సంథింగ్ ఏదో ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తాడా లేదా? ఎస్. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తావు సంథింగ్ ఎక్స్ట్రా అంటే మనోడు చెప్పే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే, అదేంటి సార్ ఆ 1,00,000 రూపీస్ నా దగ్గర ఉంటే ఏ కాటన్ బిజినెస్లోనే ఎక్కడో ఇన్వెస్ట్ చేసేవాడిని, 20% రిటర్న్ వచ్చేది, ఆ 20% రిటర్న్ని వదులుకొని మీకు ఇస్తున్నాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ 20% రిటర్న్ సార్ అని చెప్పాడు. అంటే ఈ రోజు 1,00,000 రూపీస్ మన జీవన్ బాబాయ్ దగ్గర తీసుకుంటే ఆ 1,00,000 రూపీస్ సంథింగ్ ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ ఎక్స్ట్రా ఏంటమ్మా? ఎక్స్పెక్టెడ్ రిటర్న్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 20%. ఇది ఎవరి ఎక్స్పెక్టేషన్? జీవన్ ఎక్స్పెక్టేషన్. అంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ జీవన్, టుడేస్ 1,00,000 రూపీస్ విల్ బి ఈక్వల్ టు 1,20,000 అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. అంతేగాని 1,00,000 రూపీస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1,00,000 రూపీస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. టుడేస్ 1,00,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1,20,000 అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. సరే, జీవన్ అడిగి వేస్ట్ అని చెప్పి లెట్ us say నేమ్ సాహితి. సపోజ్ సాహితి దగ్గర 1,00,000 రూపీస్ ఏం చేశానమ్మా? బారో చేశాను. సేమ్ స్టోరీ. సో 1,00,000 రూపీస్ బారో చేసి సేమ్ సాహితీకి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ 1,00,000 రూపీస్ ఇస్తాను అంటే తను కూడా ఏంటమ్మా? యాక్సెప్ట్ చేయాల. సరే, ఎంత కావాలి అంటే 1,50,000 కావాలి సార్ అంది. తిన ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 50%. అంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ సాహితి, టుడేస్ 1,00,000 రూపీస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1,00,000 రూపీస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 1,50,000. నీకెందుకు 50% అంటే తను చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, అదే 1,00,000 రూపీస్ నా దగ్గర ఉంటే నేను గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి ఉండేదాన్ని సార్. అక్కడ మేబీ ఏంటి 50% వచ్చే ఛాన్స్ ఉంది ఎగ్జాంపుల్కి. మరి అక్కడ 50% వదులుకొని మీకు 1,00,000 రూపీస్ లోన్ ఇస్తున్నాను కాబట్టి డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ 50% అని చెప్పింది. అర్థమైందా? అంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ జీవన్, టుడేస్ 1,00,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1,20,000 అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. From the point of view of a Sahiti, today's 1,00,000 rupees is equal to 1,50,000 at the end of the first year. ఈ సోదంతా చెప్పుకున్నాం కదా, అల్టిమేట్లీ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, యాజ్ టైం పాసెస్ వాల్యూ ఆఫ్ మనీ సేమ్ ఉందా, చేంజ్ అయిందా? చేంజ్ అయింది. అది ఫస్ట్ పాయింట్. అండ్ అనదర్ పాయింట్ ఈజ్ టైం వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ అ సబ్జెక్టివ్ కాన్సెప్ట్. It differs from person to person as well as a situation to situation. సాహితీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమ్మా? 50%. మనోడు జీవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాపం ఎంత? 20%. అదే జీవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకెవరైనా కావాల్సిన వాళ్ళు అడిగితే 20% ఎక్స్పెక్ట్ చేస్తాడో? నో, మేబీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 5% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కావాల్సిన వాళ్ళు అయితే ఏంటమ్మా? మేబీ 0% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ దట్ కేస్ 1,00,000 విల్ బి ఈక్వల్ టు 1,05,000. 5% కేసు అయితే. అర్థమవుతుందా? అంటే అల్టిమేట్లీ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? యాజ్ టైం పాసెస్ వాల్యూ ఆఫ్ మనీ చేంజెస్, యాజ్ వెల్ యాజ్ దిస్ టైం వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ అ సబ్జెక్టివ్ కాన్సెప్ట్ విచ్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. ఇక్కడ వరకు ఓకేనా? అండ్ ఇక్కడ మనోడు తీసుకునే 20% ఆర్ ఎల్స్ 50%ని పాష్గా ఏమంటామమ్మా? ఇంట్రెస్ట్ అంటాం. ఏమంటాం? ఇంట్రెస్ట్. అండ్ ఇంట్రెస్ట్ విల్ బి ఆఫ్ టూ టైప్స్. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు. ఏంటది? సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి? సింపుల్గా ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి? కొంచెం కాంపౌండ్గా ఉంటుంది. ఓకేనా? తెలుసు కదా, ఆడపిల్ల అని ఎందుకంటారు? ఆడపిల్ల కాబట్టి. సేమ్ అట్లానే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే, బట్ అలా చెప్పుకోకూడదమ్మా మనం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ విల్ బి క్యాల్కులేటెడ్ ఆన్ ప్రిన్సిపల్, ఓన్లీ ప్రిన్సిపల్. అదే కమింగ్ టు ద కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ విల్ బి క్యాల్కులేటెడ్ ఆన్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఏంటి? అక్యూములేటెడ్ ఇంట్రెస్ట్.
సో ఇవన్నీ కూడా ఏంటి చిన్నపిల్లలు లాగా ఉంటాయి, బట్ బేసిక్స్ కాబట్టి ఏంటి తెలియనట్టు వినండి. సో లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సపోజ్ మనోడి దగ్గర నుంచి 100 రూపీస్ బారో చేసుకున్నాం. లెట్ us కాల్ ఇట్ యాజ్ అ ప్రిన్సిపల్ ఎంత 100. మరి ఇంట్రెస్ట్ సంథింగ్ ఏదో పే చేయాలా లేదా? ఎస్. సపోజ్ ఇంట్రెస్ట్ ఐ ఇస్ ఈక్వల్స్ టు 10% పర్ యానం అనుకుందాం. సో 100 రూపీస్ తీసుకున్న దట్టు 3 years అనుకుందాం. n ఇస్ ఈక్వల్స్ టు 3 years. 100 రూపీస్ ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ 10%, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? 3 years. సో సరదాగా సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసుకోవాలంటే లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ప్రిన్సిపల్ 100 ప్లస్ ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఎంత ఉంటుందమ్మా మనకి? 100 ఇంటూ 10%, దట్ ఈస్ ఈక్వల్స్ టు 10. టోటల్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 110. అండ్ ఇంకేంటమ్మా చిల్. అగైన్ ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్. అగైన్ ఇంట్రెస్ట్ క్యాల్కులేటెడ్ సెకండ్ ఇయర్ ఎండింగ్ ఏమవుతుంది? 100 ఇంటూ 10%, 110 ఇంటూ 10%, 100 ఇంటూ 10%. బికాస్ మనం ఎక్కడ ఉన్నాం? సింపుల్. సో సింపుల్ ఇంట్రెస్ట్, దట్స్ వై 100 ఇంటూ 10%, దట్ ఈస్ ఈక్వల్స్ టు అగైన్ 10. టోటల్ కిतना आएगा? 120. Again last year interest calculated on third year ఎంత వస్తుందమ్మా? Again same, because here also interest will be calculated on only principal. టోటల్ ఎంత అయింది మనకి ఇక్కడ? 120 ప్లస్ 10, దట్ ఈస్ ఈక్వల్స్ టు 130. టోటల్ అమౌంట్ ఎంత? 130. ఈ టోటల్ అమౌంట్ 130 ఇంక్లూడ్స్ ప్రిన్సిపల్ ఆఫ్ 100 as well as ఏంటమ్మా? ఇంట్రెస్ట్ కిतना है? 30 రూపీస్. సో ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్స్ టు 30, విచ్ ఈక్వల్ టు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? PTR బై 100. ఆర్ ఎల్స్ దీనికి ఇంకో ఫార్ములా ఏంటి? P ఇంటూ I ఇంటూ N. మన స్టోరీలో, మన పిట్టకథలో ప్రిన్సిపల్ ఏంటమ్మా? 100 ఇంటూ I ఎంత? 10% ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? 3. టోటల్ కిतना है? 30. ఓకేనా? ఇదే కేసులో సింపుల్ ఇంట్రెస్ట్. అదే కమింగ్ టు ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? కాంపౌండ్ ఉండే ఇంట్రెస్ట్ కాదు, ఇంట్రెస్ట్ క్యాల్కులేటెడ్ ఆన్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్. అది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ప్రిన్సిపల్ 100. ఆ ప్రిన్సిపల్ కి పని పాట లేక ఏం అక్యుములేట్ చేస్తాం? ఇంట్రెస్ట్ అక్యుములేట్ చేస్తాం. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. సో ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ కాబట్టి 100 ఇంటూ 10% వి గెట్ 10. టోటల్ కిतना आएगा? 110. అండ్ మళ్ళీ ఏంటమ్మా? చిల్ అవ్వాలి. మళ్ళీ ఎప్పుడు నిద్ర లేవాలి? ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఇక్కడే మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ విల్ బి నాట్ ఓన్లీ క్యాల్కులేటెడ్ ఆన్ 100 ప్లస్ అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్. టోటల్ 110 ఇంటూ 10%, దట్ ఈస్ ఈక్వల్స్ టు 11. సో టోటల్ కిतना? 121 ప్లస్ అగైన్ ఏంటమ్మా? చిల్ అయ్యి ఎప్పుడు నిద్ర లేవాలి? ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్. So end of the third year again interest will be calculated on principal 100 plus accumulated interest anta 21. So total 121 into 10% we get 12.1. Kitna hai? 133.1. That is nothing but amount. At the end of the third year నేను ఎంత అమౌంట్ రీపే చేయాలి? 100 రూపీస్ ప్రిన్సిపల్ ప్లస్ అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 33.1. సో టోటల్ ఎంత పే చేయాలి? 133.1. ఇక్కడ వరకు ఓకేనా? మరి 133.1 ఎలా వచ్చింది సార్ అనేది ఫార్ములా మనం డిరైవ్ చేసుకుందాం. ఇప్పుడు తెలిసే ఉంటుంది, బట్ స్టిల్. సో ఇక్కడ P ఏంటమ్మా? 100. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ అక్యుములేట్ చేసాం. ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? P ఇంటూ అయ్యా కాదా? ఎస్, విచ్ ఇస్ నథింగ్ బట్ PI. ఆ 110 ఎలా వచ్చిందమ్మా? 100 ప్లస్ 10 కాబట్టి P ప్లస్ PI, దట్ ఈస్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ అయ్యా కాదా? ఎస్. అండ్ అగైన్ ఈ 110 కి మనం ఏం అక్యుములేట్ చేసామమ్మా? 11. ఈ 11 ఎలా వచ్చింది? నథింగ్ బట్ P ఇంటూ 1 ప్లస్ I. మొత్తానికి మనం ఏం పే చేసాం? ఇంట్రెస్ట్ కిतना है? I. సో ఆ రెండు అక్యుములేట్ చేస్తున్నామంటే ఈ 121 ఎలా వచ్చి ఉంటుంది మనకి? P ఇంటూ 1 ప్లస్ I కామన్ ఇంటూ 1 ప్లస్ I. అంతేనా? అంటే ఉన్న టోటల్ అమౌంట్ 110 కి వీఆర్ అగైన్ అక్యుములేటింగ్ ద ఇంట్రెస్ట్, దట్స్ వై ఇంటూ ఏం చేసాం? 1 ప్లస్ I. అగైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ ఇదే లాస్ట్ వన్ ఏం చేసామమ్మా? 121. ఆ 121 ఎలా వస్తుంది? P ఇంటూ 1 ప్లస్ I. అగైన్ మనం ఏం చేసాం? 1 ప్లస్ I. ఇది 121. అండ్ ఈ 121 కి అగైన్ మనం పని లేక ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ ఏం చేసాం? 1 ప్లస్ I. అంటే అగైన్ అక్యుములేటెడ్ ద ఇంట్రెస్ట్. సో దట్స్ వై ఏంటమ్మా? ఇంటూ 1 ప్లస్ I.
సో మొత్తం బ్రాకెట్లు తీసి అవతల పడేస్తే p ఇంటూ 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ 3, బికాస్ 1 + i 1 + i 1 + i అలా ఎన్నిసార్లు అక్యుములేట్ చేసాం 3 టైమ్స్. అలాగా సార్ స్టోరీలో 5 years అయితే ఎన్నిసార్లు అక్యుములేట్ చేయాలి 5 times. 10 years అయితే 10 times. అంటే అల్టిమేట్లీ కెన్ వి కంక్లూడ్ దట్ అమౌంట్ A is equals to p into 1 + i whole to the power of n? Yes. Where A is అమౌంట్, P అంటే ఏంటమ్మా ప్రిన్సిపల్, I అంటే ఏంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, N అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకేనా? సో దీనికి కొంచెం టర్మ్స్ చేంజ్ చేద్దామమ్మా. P అంటే నథింగ్ బట్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ కిतना है 100. అంటే ఈ రోజు 100 రూపీస్ నేను తీసుకుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ నేను అమౌంట్ ఎంత పే చేయాలి 133.1. అంటే ప్రెసెంట్ 100 రూపీస్ తీసుకుంటే ఫ్యూచర్ లో నేను ఎంత పే చేయాలి 133.1. కాబట్టి ఐఎమ్ మోడిఫైయింగ్ దిస్ ప్రిన్సిపల్ యాజ్ ప్రెసెంట్ వాల్యూ. Can we call it as a present value? Yes, because ఆ ప్రిన్సిపల్ ఎప్పుడు రిలేటెడ్ అమ్మా ప్రెసెంట్. ప్రెసెంట్ లో పని లేక 100 రూపీస్ తీసుకుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ ఎంత పే చేయాలి 133.1. ఫ్యూచరా కాదా? ఎస్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ ఎంతమ్మా 133.1. So principal is related with present, amount is related with future. So that's why mana formula ni modify cheste, can we modify A as a future value? Yes, because eppudu untadi future. But present principal ni can we modify it as present value, sir? Yes. So present value into 1 + i whole to the power of n. ఓకేనా? సో నార్మల్లీ మనకు తెలిసిన ఫార్ములా ఏంటమ్మా చిన్నప్పుడు నేర్చుకుంది A is equals to P into 1 + i whole to the power of n, where P is nothing but principal which is related to the present. దానికి ఫ్యూచర్ లో వచ్చే వాల్యూ ఎంతమ్మా 133.1 which is nothing but amount. ఆ అమౌంట్ కెన్ బి మోడిఫైడ్ యాజ్ ఫ్యూచర్ వాల్యూ. అంటే మనకున్న ఫార్ములాని మోడిఫై చేసుకుంటే ఫ్యూచర్ వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు ప్రెసెంట్ వాల్యూ ఇంటూ 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఈ ప్రాసెస్ ని రిచ్ గా మనం ఏమంటామంటే కాంపౌండింగ్ అంటాం. ఏమంటామమ్మా కాంపౌండింగ్. ఓకేనా? సో కాంపౌండింగ్ అంటే నథింగ్ బట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫ్యూచర్ వాల్యూ. ఫ్యూచర్ లోకి వెళ్ళిపోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ. దీన్నే మనం ఏంటమ్మా మోడిఫై చేద్దాం సరదాగా. కెన్ వి నోట్ ఇట్ యాజ్ ప్రెసెంట్ వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n? ఎస్. జస్ట్ తీసి అవతల పడేసాం అంతే దేన్ని 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. దెన్ వి గెట్ ప్రెసెంట్ వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఈ ప్రాసెస్ ని విల్ కాల్ ఇట్ యాజ్ డిస్కౌంటింగ్. ఏమంటామమ్మా డిస్కౌంటింగ్. అంటే నథింగ్ బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫ్యూచర్ వాల్యూ దాన్ని బలవంతంగా ఎక్కడికి లాక్కొస్తున్నాం ప్రెసెంట్ లోకి లాక్కొస్తున్నాం. సో క్యాల్కులేషన్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ డిస్కౌంటింగ్. అర్థమైందా? సో టిల్ నో మనం నేర్చుకున్న ఫార్ములాస్ ఏంటి 3 ఫార్ములాస్ మెయిన్లీ. అదేంటమ్మా నథింగ్ బట్ అమౌంట్ A is equals to P into 1 + i whole to the power of n, where A is nothing but, can we call it as a future value? Yes. P principal is nothing but a present value. That's why future value is equals to present value into 1 + i whole to the power of n. ఈ ఎంటైర్ టెక్నిక్ నే ఏమంటారు కాంపౌండింగ్ టెక్నిక్. అండ్ దీన్ని కొంచెం మోడిఫై చేస్తే విల్ గెట్ ద ప్రెసెంట్ వాల్యూ. ప్రెసెంట్ వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఈ టెక్నిక్ ని ఏమంటాం డిస్కౌంటింగ్ టెక్నిక్ అంటాం. ఓకేనా?